ప్రతిరోజు ప్రార్థన ఎందుకు చెయ్యాలి అంటే, ఇలా ఉంటే తప్ప నువ్వు అలా పండవు. ఒక పిండెగా ఉంది, అది చెట్టుకి ఉన్నటువంటి కొమ్మ తొడిమతో కలిసి ఉండాలి. ఉంటేనే తర్వాత కాయ, తర్వాత దోరకాయ, తర్వాత పండు. పిందెగా ఉండగా ఊడి కింద పడిపోయింది అనుకోండి, మీరు తీసుకెళ్ళి దాన్ని గడ్డిలో పెట్టినా అది పండదు, కుళ్ళిపోతుంది. ఆ తొడివిని అంటిపెట్టుకుని ఉండాలి, కాలంలో అంటిపెట్టుకుని ఉండి పండాలి. ఆ పండడం ఎవరు పండించాలంటే ఈశ్వరుడు పండించాలి. తనంత తానుగా తొడిమి నుంచి విడిపోవాలి. అలా విడిపోవడం వచ్చేంత వరకు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ ఉండాలి. లౌకికంగా కొంతకాలం కోరికలు ఉంటాయి, లోపల పుడుతూ ఉంటాయి, కోరికలు అడుగుతూ ఉంటాడు. పట్టుకోగా అసలు కోరికలు అడగడం ఏమిటన్న స్థితికి వెళ్ళిపోతాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, కుంతీదేవి జీవితంలో ఎన్నో కోరికలు కోరింది. ఎన్ని కోరికలు కోరింది మహాభారతంలో. కావాలంటే మీరు పరిశీలనం చేయండి. పిల్లలు కావాలని అడగల, పాండురాజుకి వంశం లేకపోతే దేవతల వలన సంతానాన్ని కంటానని అడగలేదు, నా బిడ్డలు బాగుండాలని కోరుకోలేదు, నా బిడ్డలకి రాజ్యం రావాలని కోరుకోలేదు, ద్రౌపదీదేవిని భార్యగా ఇవ్వలేదు అందరికీ. కుంతీదేవి ఎన్నో కోరికలు కోరింది. అన్ని కోరికలు కోరిన కుంతీదేవి ఒకప్పుడు కృష్ణుణ్ణి ఓ కోరిక కోరింది. ఏమని కోరిందంటే, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వరా. ఇప్పుడది కోరిక అంటే పైకి కోరికలా కనపడి కోరిక కానిదైపోయింది. ఆవిడ ఏమందంటే, నాకు ఇంకా ఈ కృష్ణుడు మేనల్లుడు, కృష్ణుడు భగవంతుడు, ఈ పిచ్చి కూడా నాకు వద్దు. ఏదో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి నాకు అది కావాలి ఇది కావాలి, ఈ పిచ్చి నాకు తీసేసేయి కృష్ణ. పాండుసుతులందు ఏమిటో నా పిల్లలు ఏమిటి వ్యామోహం, వద్దు కృష్ణ, తీసేసేయి. ఏ పాండవుల కోసం ఏడిచిందో ఆకుంతే వద్దు నాకు. పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా. ఇక నాకేం కావాలి? ఘనసింధువు చేరిడి గంగభంగి, ఆ సముద్రంలో కలవడానికి ప్రవహించి వెళ్ళిపోయేటటువంటి గంగానదిలా కేవలము నీ పాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి చాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వర. ఏదో పై ఆ పూజ కాదు. పూజ దేని కొరకు అంటే, పూజ ప్రశాంతత కొరకు, పూజ అనుభవము కొరకు. ఇది మీరు చాలా గంభీరమైన విషయం, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఒక స్థితి వరకు ఒక కోరికలతో పూజ. నాకు మంచి భార్య రావాలి, నాకు మంచి ఉద్యోగం ఉండాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నాకు కొడుకు పుట్టాలి, నాకు కూతురు పుట్టాలి, నాకు మంచి కోడలు రావాలి, నాకు మంచి అల్లుడు రావాలి, మంచి మనవలు పుట్టాలి, అన్నీ అయిపోయాయి. చెప్పులు ఇప్పించావు ఒక స్థితిలో. ఇక నేను పీటల మీద కూర్చోవడానికి ఏం లేదు. నా కొడుక్కి పెళ్ళైపోయింది, వాడికి కొడుకు ఉడితే వాడు చేసుకుంటాడు బాలసారే, వాడు ఇల్లు కట్టుకుంటే వాడు చేసుకుంటాడు గృహప్రవేశం. నాకు నా కూతురికి కొడుకు పుడితే నా కూతురు చేసుకుంటుంది బాలసార అల్లుడితో కలిసి, నా అల్లుడు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు చేసుకుంటారు గృహప్రవేశం. నేనేం చేయాలి? వెళ్ళి అక్షతలు వేస్తానంతే. చెప్పులు ఇప్పేశాను, అయిపోయాయి, నా కర్తవ్యం పూర్తయింది. కొడుకు వైపు మనవణ్ణి చూసేశాను. ఇంకా ఇంకా ఎన్నాళ్ళు కోరుతావు? దేని కొరకు? ఇప్పుడు నువ్వు ఎలా నీ బిడ్డల గురించి అడిగావో వాడు అలా అడుగుతాడు. నువ్వు ఇక ధరించడం కోసం ఇక దేని మీద మమకారం లేకుండా ఈశ్వర పూజ, ఈశ్వరుణ్ణి అనుభవించుట కొరకే. అదొక పెద్ద సంతోషం అంతే. అందుకు పూజ. ఎందుకు గ్రంథపఠనం? అదో సంతోషం అంతే. ఏమీ పట్టించుకోకుండా ఉండడం ఎందుకు? అదే సంతోషం. పట్టట్లేదు మనసుకి. నూనె రాసుకున్నవాడు పనసపండు ఒలిస్తే తొనల జిగురు అంటుకోనట్టు ఉంటాడు మధ్యలో, కానీ మనసుకు అంటుకోదు. వాడు రాలేదని బెంగలేదు, వాడు వచ్చాడని పొంగులేదు. ఓ సంతోషం. కర్తవ్యతానిష్టతో చూస్తూ ఉంటాడు. మమకారం అంతా ఈశ్వరుడి మీద. ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. కుంతీదేవి చిట్ట చివరికి ఈ కోరిక అడిగింది. అంటే ప్రార్థన అన్నదాన్ని సరి అయిన ప్రార్థన పట్టుకోవాలి తప్ప, ఆ ప్రార్థన మీరు ఆఖరికి పండేటట్టుగా కూడా చేస్తుంది. అలా పండేటట్టుగా ఇవ్వగలిగిన ప్రార్థన ఎవరివ్వగలరు? దానికి సమర్థత పొందినవాడైతే ఇవ్వగలరు. అది శంకర భగవత్పాదులకు సాధ్యం. ఎందుకంటే అపరశంకరులు కనుక.